హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దేని గురించి చర్చించుకుంటామంటే అసెంబ్లీ సెషన్ గురించి. ఈరోజు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యి అయితే ఈరోజు మనం ముఖ్యంగా దేని గురించి మాట్లాడుకుంటున్నాను, సిబిఎన్ గారిని అభినందించడానికి కోసం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన హోదాని అతనికి కలుగు చేశారు. నెక్స్ట్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో దీని గురించి మనం అందరూ తెలుసుకోవాలి. నెక్స్ట్ చంద్రబాబు గారిని సిబిఎన్ గారిని అభినందించాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు దగ్గరికి భయవల కేసుకి మాట్లాడిన తర్వాత, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికి గవర్నమెంట్లో ఉన్న వారికి 2 గేట్లు ఉంటాయి. ఒక గేట్లోని ప్రతిపక్ష నాయకుడి హోదా ఉన్నవారు గేట్ లోపలికి కారు అలౌ చేస్తారు. లేనట్లయితే ఎమ్మెల్యేకి ఏ హోదా ఇస్తారో అదే హోదాతో బయట నుంచి వేస్తారు. అయితే వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అదే మనకే పట్టింపు పెట్టలేదు, లోపల రానివ్వండి, ఇబ్బంది వేయట్లేదు అని అయిన తర్వాత కారు లోపలికి అలౌ చేశారు. ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. నెక్స్ట్ అందరితో సమానంగా కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడికి ఏ విధంగా అయితే ప్రమాణ స్వీకారం చేయిస్తారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా అదేట్లేదు, మనం అటువంటి ఇబ్బంది ఏట్లేదు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వండి అని మంత్రులు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడి హోదాలోనే ఆయన్ని ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కూడా హుందాగా చేశారు ప్రమాణ స్వీకారం. ఈరోజైతే అసెంబ్లీ సెషన్ చాలా ఉన్నతంగాను, చాలా సున్నితంగా, చాలా బాగా జరిగాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ విషయంలో సిబిఎన్ గారిని మనం అభినందించాలి. ఎందుకంటే ఒక పెద్దల తర నాయకుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో ఆ విధంగా ఆలోచించి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో మాత్రం మనం ఆయన్ని అభినందించాలి. మనమే కదా అందరూ కూడా అభినందించాలి. ఈ విషయంలో నేను ఆయన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.